క్రికెట్లో 36 ఏళ్ళు అంటే చాలామందికి అది కెరీర్ ముగింపు దశ. కానీ ఒక లెజెండ్కి మాత్రం అది కొత్త చరిత్ర ఆరంభానికి పునాది వేసింది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఈ రోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. 16 ఏళ్ల క్రితం ఇదే రోజున గ్వాలియర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ రోజుల్లో వన్డేల్లో డబుల్ సెంచరీ అనేది అసాధ్యమైన విషయం. కానీ ఆ రోజు సచిన్ క్రీజ్లోకి వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు చరిత్ర రాయబోతున్నాడని. సచిన్ 147 బంతుల్లో 200 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అందులో 25 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. గ్రౌండ్ నిండా క్లాసీ షాట్స్, కవర్ డ్రైవ్స్, స్ట్రైట్ డ్రైవ్స్. అసలు ఒక్కొక్క షాట్ చూస్తే ఒక్కొక్క కళాఖండమే అనిపిస్తుంది. 36 ఏళ్ల వయసులో ఫిట్నెస్, టైమింగ్ క్లాస్ అన్నీ పరాకాష్ఠకి చేరాయి. 200 పరుగులు పూర్తి చేసిన క్షణం ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి డబుల్ సెంచరీ. అయితే ఆ తర్వాత రోజుల్లో ఓడిఐల్లో డబుల్ సెంచరీలు సాధారణమయ్యాయి. రికార్డులు బ్రేక్ అవుతాయి, కానీ కొన్ని రికార్డులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటిదే సచిన్ కొట్టిన ఓడిఐ డబుల్ సెంచరీ. మీలో ఎంతమంది ఆ మ్యాచ్ చూశారు? కామెంట్స్లో మీ ఫీలింగ్ చెప్పండి.